మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి భారీ అప్పులు తెచ్చారని ఆరోపించారు. 11% వడ్డీ రేటుతో రుణాలు తెచ్చి భారం మోపారని ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఖర్చు 70,000 కోట్లవుతుందని చెప్పి చివరకు కేవలం 27,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుపై పనులు చూపించేందుకు ఒక్క పంపు 5 నిమిషాలు ఆన్ చేసి గొప్పలు చెప్పుకున్నారని వ్యాఖ్యానించారు. తప్పితే మరొకటి లేదు. నేను వాళ్ళు చెప్పిన విషయాల్లో చాలా ఖరాఖండిగా చెప్తున్నా. వాళ్ళు 90 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి మొదలు పెట్టింది ఈ విషయం. మేము 90 టీఎంసీకే ముందుకు తీసుకుపోతున్నాము. దాంట్లో ఎవరికి ఏం అనుమానం అవసరం లేదు. అయితే వాళ్ళు ఇది మీ కాపీ కూడా ఇస్తున్నా. 18 ఆగస్టు 2022లో ఈ 90 టీఎంసీని వాళ్ళు ఏం చెప్పినంటే 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ అండ్ మరో 45 టీఎంసీ గోదావరి వాటర్స్ డైవర్షన్ అని వాళ్లే ఇచ్చిన జియో. ఓకే, మరి వీరు రాజకీయ దురుద్దేశంతో ఏ విధంగా ముందుకు పోతుంటే ఏదో విధంగా వాళ్ళకి ఏమీ దొరుకుతలేదు. ఏదో అబద్దాలు చెప్పన్నా ప్రజలకు తీసుకుపోదామని తప్పితే మరొకటి లేదు. నేను వాళ్ళు చెప్పిన విషయాల్లో చాలా ఖరాఖండిగా చెప్తున్నా. వాళ్ళు 90 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి మొదలు పెట్టింది ఈ విషయం. మేము 90 టీఎంసీకే ముందుకు తీసుకుపోతున్నాము. దాంట్లో ఎవరికి ఏం అనుమానం అవసరం లేదు. అయితే వాళ్ళు ఇది మీ కాపీ కూడా ఇస్తున్నా. 18 ఆగస్టు 2022లో ఈ 90 టీఎంసీని వాళ్ళు ఏం చెప్పినంటే 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ అండ్ మరో 45 టీఎంసీ గోదావరి వాటర్స్ డైవర్షన్ అని వాళ్లే ఇచ్చిన జియో. ఓకే, మరి వీరు రాజకీయ దురుద్దేశంతో ఏ విధంగా ముందుకు పోతుంటే ఏదో విధంగా వాళ్ళకి ఏమీ దొరుకుతుంది.